వెనకట ఎట్లుండే ఇంత కళ్ళబొట్టు తాగుదాం అనిపిస్తే తాళ్ళాలకు పోయి బుడ్డో 2 బుడ్లో తీసుకొని దమ్ము పట్టి దవడ కింది శనగబాటాన్ని వేసుకొని దిందుము. అంతా ఆటన బారాన్ని లొడిచిపోయే ముచ్చట. ఇప్పుడు ఎట్లున్నది కళ్ళు తాగాలంటే చిన్న ఇద్దరు పడతలేరు పబ్లిక్. శనగబాటాన్లు ఎవరైనా నవ్వులుతున్నారా, గూడాలు బుక్కుతున్నారా? మొత్తం నింగులాల మీద వేయించుకొని పీక్క తింటున్నారు. కట్టుకోల తాను ఇంత చికెన్ కొట్టించుకొని పచ్చిదే పట్టుకొని తాళ్ళకు పోయి ఆడనే మంట పెట్టి గోలించుకొని తింటున్నారు. కాలం మారినట్టే వంటలు కూడా మారుతున్నాయి. కౌసు లేకపోతే కళ్ళే కడుపులకు దిగుతలేదు ఒకరికి. అయితే ఈ కౌసు ముచ్చట అంటే యాదకొచ్చింది. కరీంనగర్ జిల్లా పొట్లపల్లి కాడ కోడి కూర ఎట్లా వండుతున్నారో ఎరికేనా? మనం ఏమో ఇంత మసాలా వేసి నూనె పోసి వండుతాం కదా, ఆడ అట్లా కాదు. తాళ్ళకు పోయి ఆడనే చెట్టు మీదకి కళ్ళు దించిపిచ్చి పొయ్యి మీద కడాయి పెట్టి అదే కళ్ళు ఇంత కడాయిలో పోసి మిరపకాయలు ఉల్లిగడ్డ వేసి మంచిగా కళ్ళుల్నే గోలిచ్చి కోడి కూరకు ఉప్పు కారం మసాలా పట్టించి అడవిలో గిన్నెలు బొన్నెలు ఏముండయి కదా, అందుకే మోదుగాకులతో ఇస్తరా గుట్టి అందులోనే కలుపుతున్నారు. ఇక ఆ ముక్కలను కడాయిలు వేసి వండుతున్నారు. నూనెనే ఉండదు. ఇక అందులో కళ్ళులనే దేవుతున్నారు కోడి కూరను. ఎంత మంచి వాసన వస్తున్నా చూడు. ఇక ఉడికినాక ఎట్లుంటుంది నా సామిరంగా చెప్పే నువ్వు. ఈ కళ్ళు చికెన్ అనేది ఇక్కడ ప్రత్యేకత సంతరించుకుంది. ఈ కళ్ళు చికెన్లో ఎటువంటి నూనె కానీ మసాలాలు వేయకుండా కేవలం కళ్ళు, కారపొడి మరి ఉప్పు వేసి వండడం జరుగుతుంది. దీని ప్రత్యేకత ఏంటంటే మీరు ఎక్కడ కూడా ఏ రెస్టారెంట్లో కానివ్వండి, ఏ హోటల్లో కూడా లభించినటువంటి రుచి మీకు లభిస్తుంది. చూసినరా, కళ్ళుతో వండిన కోడి కూర కమ్మగా ఉంటుందట. ఇది ఒక్కటే, ఇంకా ఇంకో తీరుగా కూడా చేస్తున్నారు. అదే పచ్చి కూరని ఇంత మసాలా ఉప్పు కారం కలిపి మన మోదుగాకులు ఉంటాయి కదా, అవి విస్తరాకు లెక్క కుట్టి అన్ననే పచ్చి కోడి కూర పెట్టి మంచిగా చుట్టుముట్టు గట్టిగా తాటికమ్మలతో కట్టి దాని చుట్టూ వండుమట్టి బురద పూస్తున్నారు. అదే రేగడి బురద అంటారు చూడు, గదే. ఆ ముద్ద చుట్టూ పెట్టి మంచిగా చేసిండ్రు కదా. ఇక అదే ముద్ద తీసుకపోయి పొయ్యి లేచి చుట్టుముట్టు మంట పెట్టి కాలుస్తున్నారు. అదే మన కుమ్మరంలో పెట్టి కుండలు కాల్చినట్టు కాలవాలి. ఇక ఓ 10-20 నిమిషాల తర్వాత కాలుతుంది కదా ముద్ద. కాలినాక మెల్లగా నిప్పుకలకి వెళ్ళి బయటకు తీసి చల్లార పెట్టి దాని మీదకి వెళ్ళి మట్టి అంతా తీసేస్తారు. ఇక అది ఇప్పి చూస్తే ఎట్లుంటది, మంచిగా గట్టిగా దగ్గర కుడికిన కోడి కూర గుమగుమలాడుతుంది. ఇక తాటికమ్మలతో రాకెలు కట్టి అందులో పెట్టుకొని ఓ దిక్కు కళ్ళు, ఇంకో దిక్కు ఇది అంచుకు పెట్టుకొని దంచుతున్నారు. వెనకటకి ఇవన్నీ ఇకమాతులు ఉండేనా? రకరకాల ఇద్దరు పడుతున్నారు పబ్లిక్. ఇవే కాదు ఇంకా బొచ్చెడు చేస్తారు ఇలా.